తెలంగాణ రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరంగల్ ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న ఆశావాహుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. మరోవైపు మెజార్టీ ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ కూడా ఎంపీ సీట్ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. వరంగల్ లోక్సభ స్థానంలో పార్టీల వ్యూహంపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని పార్టీల్లో హడావుడి పెరిగింది. టికెట్లు ఆశిస్తున్న నేతలు ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది. అది బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. పైగా వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది హస్తం పార్టీకి అనుకూలమని భావిస్తున్నారు. ఒక స్టేషన్ ఘన్పూర్ స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గెలిచారు. బీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉంది. వరంగల్ ఎంపీ టికెట్ ను ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదికకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంతో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ నిర్వహించిన సభలో మందకృష్ణను తన చిన్న సోదరుడిగా భావిస్తున్నట్లు మోదీ చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సేవలు వినియోగించుకున్నారు. ఎంఆర్పీఎస్ సముచిత గౌరవం ఇచ్చేందుకు కమలం పార్టీ పెద్దలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ కూడా బీజేపీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ ను ఈసారి పక్కన పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 2 సార్లు గెలిచిన ఆయన స్థానంలో కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రిజర్వ్డ్ సీటు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. పార్టీ జిల్లా అధ్యక్షునిగా తన రాజకీయ గురువు కడియం శ్రీహరితో పాటు మిగిలిన నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఖర్చుతో కూడిన వ్యవహారమైన లోక్సభ ఎన్నికలకు రమేష్ రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్ ఎంపీగా దయాకర్ 3వ అవకాశం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు గులాబీ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ టికెట్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో ఆశావహులు చాలా మంది సీటు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాస్ లీడర్ గా సిరిసిల్ల రాజయ్యకు పార్టీ గుర్తింపు ఇచ్చినా అప్పట్లో వారి ఇంట్లో జరిగిన కోడలు, మనుమడు, మనుమరాలి ఆత్మహత్య ఇష్యూతో దూరం పెట్టింది. ప్రస్తుతం ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గం వర్ధన్నపేట టికెట్ ఆశించారు. కానీ ఆర్ నాగరాజుకు సీటు ఇవ్వడంతో సైడ్ అయ్యారు. కాంగ్రెస్ పవర్లోకి రావడంతో పాత మిత్రులతో కలిసి ఎంపీ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ కష్టకాలంలోనూ పార్టీని వెన్నంటి ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయనే పోటీ చేశారు. మరోసారి అవకాశం ఇవ్వాలని గాడ్ ఫాదర్ల ద్వారా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వీరికి తోడు నమిండ్ల శ్రీనివాస్, పెరుమాండ్ల రామకృష్ణ, మహిళా కోటాలో భారతి, ఇతర జిల్లాల నేతలు టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు ఇదే టికెట్ కోసం జర్నలిస్టు సంఘ నాయకుడిగా ఉన్న వ్యక్తి కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తనది కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న కుటుంబం అని, ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్నారని చెబుతున్నారు. సిపిఐ లేదా జర్నలిస్టు కోటాలోనైనా వరంగల్ కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలకు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారనుంది.